రిలీజ్ అయ్యాయి. అది 14వ తారీఖు అయితే ఈరోజు 26 కాబట్టి ఏకంగా 12 రోజులైంది సినిమా రిలీజ్ అయ్యి. సో ఈ 12 రోజుల్లో మొత్తానికి ఈ 2 సినిమాలు ఎంత కలెక్ట్ చేశాయి, ఏ సినిమా హైలో ఉంది, ఏ సినిమా లోలో ఉంది, సో ఏది విన్ అయింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా వస్తే సో వార్ 2 గురించి తెలుసుకుందామండి. సో ఈ వార్ 2 సినిమా మనం ముందుగానే డిస్కస్ చేసినట్లుగా చాలా హైప్తో రిలీజ్ అయింది, కానీ ఎందుకో మొత్తం కామన్ ఆడియన్స్ అందరినీ కూడా సాటిస్ఫై చేయలేకపోయింది. చాలామంది కంప్లైంట్స్ ఏమి ఇచ్చారంటే విఎఫ్ఎక్స్లో సరిగ్గా లేదు అని చెప్పేసి, మరికొంతమంది స్టోరీలో బలంగా లేదు, సో ఏదో ఫిక్షనల్గా తీస్తారు. మరికొంతమంది ఏమన్నారంటే మొత్తం గాలి నీరు నిప్పు మొత్తం అన్నింటిలోనే ఫైట్ చేసేస్తున్నారు, వాళ్ళు మనుషులా లేదంటే రోబోట్స్ అని చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. సో ఈ సినిమాకి 400 కోట్లు ఓవరాల్గా 400 కోట్లు పెట్టుబడి పెడితే కేవలం 225 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది ఈ 12 రోజుల్లో. సో ఈ సినిమా కేవలం హిందీలో మాత్రమే సూపర్ హిట్గా నిలిచిందండి. ఎందుకంటే 150 కోట్లకు సినిమా కొనుక్కుంటే కనుక హిందీలో 190 కోట్లు కలెక్ట్ చేసి హిట్గా నిలిచింది. మిగిలిన అన్నింటిలో కూడా చాలా వరకు చాలా లాస్ తెచ్చిపెట్టింది. ఓవరాల్గా ఈ సినిమాకి సో 400 కోట్లు పెట్టుబడి పెడితే 225 కోట్లు కలెక్ట్ చేసింది కాబట్టి ఓవరాల్గా 175 కోట్ల లాస్ అయితే వార్ 2కి అయితే రావడం జరిగింది.